చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకేద్దాం. నెక్స్ట్ టాపిక్లోకి పోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది? సంపద సృష్టిస్తా అని. నిజంగా ఈయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదమ్మా. సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. 6 నెలలు కాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఈయన ఏమంటాడు? కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట. జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయనకి ఇవ్వడానికంట? ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని ఈయన మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీలో. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి? ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 45% పనులు అయిపోయినాయి. ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సపరేట్ మ్యారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది. బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇటువంటి పోర్టులు క్రియేట్ అయితే ఇటువంటి పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇటువంటి పోర్టులు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున. నాగార్జున సాగర్ కట్టడానికి అప్పట్లో 600 కోట్లు 900 కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే. ఈరోజు ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా? ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే, ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే. ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈయనేం చేస్తూ ఉన్నాడు? సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మాలంటాడు. ఇది సంపద సృష్టి అంటాడు. సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు? నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు? కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము. దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాదుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 ఆయన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు అన్నది ఒక్కసారి డేటా చూద్దాం.
రోడ్ల మరమ్మతుల కొరకు 2014 నుంచి 19 మధ్య 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన 2,953 కోట్లు ఖర్చు చేస్తే రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 4,600